జబ్బార్ గారు, వేదిక పైన ఉన్న నాయకులు, మా తల్లి బాలమ్మ, పుట్టబాలమ్మ, అక్క సత్యమ్మ, మా మామ గోపాల్, కాగిదాల గోపాలు, వేదిక ముందున్న సిపిఎం పార్టీ కార్యకర్తలు, వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలు, కాగిదాల కుటుంబ సభ్యులు, మా కుటుంబ సభ్యులు, పుట్ట వారసత్వం వంశానికి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు. అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా పుట్ట వరలక్ష్మి అని చెప్పంటే ఆమె 1992 ఏప్రిల్ 30న మేము పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇంతకుముందే నాయరెడ్డిన మాట్లాడుతూ చెప్పిండు, ఆయన పార్టీ డివిజన్ కార్యదర్శిగా ఉన్నారు. వాస్తవంగా వనపర్తి టౌన్కు సంబంధించిన వాళ్ళు అమ్మాయి ఉంటే మంచిది అని చెప్పారంటే, సంబంధం నందిమల రాములు మా అన్న కూతురు ఉంది చూడు అని అంటే చూడడం జరిగింది. అది ఓకే అనుకున్నాం. ఆమెకు ఆ రోజు నేను సంబంధానికి పోయినప్పుడే చెప్పిన, మా అత్త మామ కూడా ఉన్నారు, నేను సిపిఎం పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నా, అక్కడ పార్టీలో పనిచేస్తున్నప్పుడు తిండికి కూడా ఇబ్బంది కావచ్చు, నిర్పోడితో కూడా తినాల్సి వస్తుంది, అన్ని రకాలుగా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, అయినా నీకు ఇష్టం ఉంటేనే పెళ్లి చేసుకో, లేకపోతే వద్దు అని చెప్పిన. సంబంధానికి పోయినప్పుడే ఆ మాట చెప్పింది. వాళ్ళ కుటుంబం కూడా పార్టీ సానుభూతి పనులు. మా మామ కాగితాల గోపాలు సిపిఎం పార్టీ సానుభూతి పనులు. కాబట్టి ఒకటే బిడ్డ మొదటి నుంచి చెప్తున్నాడట, ఎర్ర జెండాలకి నా పిల్లలు ఇస్తాను. అట్లా పెళ్లి చేసుకున్న తర్వాత 33 ఏళ్ళ 4 నెలలు మేము కలిసి జీవించాం. ఏ ఒక్క రోజు ఇబ్బంది పడలేదు. ఆమె ఆర్థికంగా డబ్బులు తక్కువ అడ్జస్ట్ అయ్యి కుటుంబాన్ని నడిపింది. పిల్లలను కూడా, మా పిల్లలు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో కాలేజీల్లో చదవాలని చేయలేదు. నా కొడుకును గవర్నమెంట్ గురుకుల పాఠశాలలో చదివించిన అన్ని గవర్నమెంట్ సీట్లు, పాలిటెక్నిక్ కానీ బీటెక్ కానీ అన్ని గవర్నమెంట్ సీట్లే వచ్చినాయి. ఆ పద్ధతిలో డబ్బులు కూడా పెద్దగా అవసరం పడలేదు. అదేవిధంగా నా కూతురు కూడా డిగ్రీ చదివిన మామూలుగా ఖర్చు లేని చదవడం జరిగింది. నా కూతురును మా కుమారుడి యొక్క దోస్తు స్వామి బాగుంటుంది అని చెప్పి మా కుమారుడు చెప్పినప్పుడు నేను స్వామికి సంబంధం బాగుంటుంది అనుకున్నప్పుడు ఇవ్వడం జరిగింది. ఆయన కూడా మా కుమారుడు లేకని, మా అల్లుడు పేరుకు అల్లుడైనా కుమారుడు ఏ పద్ధతుల్లో కుటుంబానికి సేవలు చేస్తాడో ఆ పద్ధతుల్లోనే మొత్తం మా భార్య 2 ఏళ్ళ నుంచి దవాఖానకు తిరుగుతున్నాం. వాళ్ళకు కారు ఉండడం వల్ల నిమ్స్ ఆసుపత్రికి, హైదరాబాద్ దవాఖానలకు తిరగడానికి ఎక్కువ తోడైంది. ఆయన కూడా ఓపిక మనిషి. ఆ పద్ధతుల్లో నా బిడ్డ, నా అల్లుడు, మా అల్లుడు వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా మంచిగా సహకరించిండ్రు. అదేవిధంగా మా తమ్ముడు విష్ణువర్ధన్ కానీ, వేణుగోపాల్ కానీ, మొత్తం మా చెల్లెళ్ళు 4 వాళ్ళందరూ కూడా నాకు అన్ని రకాలుగా బామ్మమార్తులు కానీ ఎవ్వరు కూడా నాకు ఆర్థికంగా ఇబ్బంది పెట్టడానికి చూడలేదు. అన్ని రకాలుగా కుటుంబం మొత్తం
సహకరించింది. ఆ పద్ధతిలో సహకరించినందుకే మా భార్య కూడా ఎప్పుడు ఆటంకపరచలేదు. ఏ మీటింగ్ పోయినా, ఏ అర్ధరాత్రి వచ్చినా, ఏ కార్యక్రమానికి పోయి రోజుల తరబడి అక్కడ ఉన్నా ఆటంకపరచలేదు. పిల్లలను చూసుకున్నది. ఆ పద్ధతుల్లో పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. అట్లా మేము కుటుంబం అన్యోన్యంగా చాలా సమాజానికి ఆదర్శంగా మేము జీవించడం జరిగింది. ఆదర్శ వివాహమే కాదు, ఆమె చనిపోయినా ఆదర్శంగా ఉండేటట్టుగా మెడికల్ కాలేజ్కి ఇవ్వాలని జితేంద్ర ఒక మాట అన్నా ఇట్లా ఉంటే బాగుంటుంది కదా అంటే వెంటనే కరెక్ట్ అది ఇప్పుడు అవకాశం ఉందా మన జిల్లాలో అంటే ఉంది అని అంటే ఖచ్చితంగా ఇస్తామని చెప్పి మా కొడుకును మా కూతురును అడిగితే ఓకే అన్నారు. వెంటనే ఆ పద్ధతిలో వేరే కుటుంబ సభ్యులు ఇబ్బంది అవుతుందేమో అంటే ఏం ఇబ్బంది అయినా పర్వాలేదు, నేను నా కొడుకులు నా బిడ్డ మేమందరం అనుకున్నాం ఇంకా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఎవరు ఏమన్నా అని చెప్పినాం. అదేవిధంగా ఈ మూఢనమ్మకాలతో సాంప్రదాయాలతో పూర్ణీలు కానీ దినాలు కానీ ఇవన్నీ ఏమి లేవు. మొత్తం ఆ రోజు మెడికల్ కాలేజ్కి ఇచ్చినాం. ఈరోజు సంస్మరణ సభ పెట్టడం జరిగింది. కాబట్టి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే శాస్త్రీయ ఆలోచన చెప్తుందో అదే శాస్త్రీయ ఆలోచనతోన మా కుటుంబ సభ్యులు ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా మాటలు చాలామంది మాట్లాడవచ్చు, ఆచరించడం అనేది చాలా కీలకం. ఆచరించేటప్పుడు చాలా కష్టాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఆచరించే దానికోసము మనం శాస్త్రాన్ని సైన్స్గా మనం నమ్మాలి, దాన్ని ఆచరించాలి. మార్క్సిజం అనేది సైన్స్ కాబట్టి మార్క్సిజం లెనినిజం సంబంధించి అజేయంగా ముందుకు పోతుంది. భవిష్యత్తు మార్క్సిజాంది లెనినిజాందే. కాబట్టి ఇప్పటికే 3% ఓట్లు 3 సీట్లున్న శ్రీలంకలో ఈరోజు కమ్యూనిస్టు జెండా ఎగిరింది. ఈరోజు దేశ అధ్యక్షుడు కానీ ప్రధానమంత్రి కానీ అయ్యింది. అదేవిధంగా ప్రపంచంలో సోషలిస్టు దేశాలు చాలా స్థిరంగా అభివృద్ధి చెందుతూ ముందుకు పోతున్నాయి. కాబట్టి మేము నమ్మిన సిద్ధాంతం చాలా శాస్త్రీయమైంది. సైన్స్ ఖచ్చితంగా భారతదేశంలో ఎర్ర జెండా రాజ్యం వస్తుంది. ఆ విశ్వాసంతో మేము పనిచేస్తాం. నేను ఇప్పటికైనా మా భార్య చనిపోయినా ఎన్ని మానసిక వేదనలు ఉన్నా వాటిని ఎదుర్కొనే సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం వెలుగులో ముందుకు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం.